ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అతని అబ్జర్వేషన్ కరెక్ట్. 4, 3 కేతు. అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్నా, ఆధార్ కార్డ్ నెంబర్ కౌంట్ చేసిన, బండి నెంబర్ కౌంట్ చేసిన, ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి, అది కేతు అండి అని ఇలా చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి మన కేతువు ఏ ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్, అది పండితులకు అవసరం. సామాన్య మనిషికి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేతువు మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు. అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు. వాళ్ళు మేము నీకు పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన. ఆయన రామకృష్ణ పరమహంసల వారి గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చారు. సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే, విషమిచ్చినా సరే సిబిఐని ఆ విషాన్ని ఇక్కడ ఆపేశాడు ఆయన. దాన్నే నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది. ఆనాడు శివుడు నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు. అదే పునరావృతం చేసినటువంటి శివావతారమే. అటువంటి జగద్గురువులు నీతూ అంబానీకి, ముఖేష్ అంబానీకి, సుశీల్ గోయంకాకి, సీమా గోయంకాకి, కుమార్ మంగళం బిర్లాకి, ఇలా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ రవి బాత్రా సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ 1993 అని కొడితే వచ్చేస్తుంది. అతను వికీపీడియా చూడండి, పిఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు. మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్. అలాగే పరమహంస యోగానందుల వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ, వారి గురువైనటువంటి లహరి మహాశయుడికి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణిఖేట్లో అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చదవండి, ఒక యోగి ఆత్మకథ. అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహాశయుడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది. ఆ గుహలోకి వెళ్ళు, ఆ కమండలం ఏమిటి, ఆ దుప్పటి ఏమిటి, దుమ్ము పట్టుంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురువుగారు అంటే, బయటకు రాగానే ఇలా ముట్టుకోగానే పూర్వజన్మ స్మృతి, ఇది నాదే, నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అన్నారు. అదంతా ఆ కథంతా అందులో చదువుకోండి. ఆ తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు, చిన్న పిల్లాడుగా నువ్వు ఎలా పుట్టావు, పెరిగావు, తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే, ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది. ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతువు పొజిషన్ని బట్టి మనము పూర్వజన్మ ఏంటి అని చెప్పేచ్చు. నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండేవి వైదిక కోవిల్లో. మరి అప్పుడు ఖచ్చితంగా కొంతవరకు రూఢి చేయగలిగేవారు. ఇప్పుడు లేవు, అవి కూడా కలుషితం అయిపోయినాయి అవన్నీ కూడా. అది వైదీశ్వర కోవిల్ అవని, ఎక్కడన్నా అవనియండి, మీ పేర్లు అడుగుతారు, మీ మొదటి అక్షరం అడుగుతారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ రాముల వారి పేర్లలోన, మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది, నలుగురా ముగ్గురా అన్నదమ్ములు మీరు, ఇద్దరా, ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది, ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు. ర్యాండమ్గా ప్రాబబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు, దే విల్ ఇమాజిన్ అండ్ దే విల్ టెల్ సంథింగ్. సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు, రమణ మహర్షుల వారు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మహావతార్ బాబాజీ, లారీ మాస్టర్, వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాళ్ళు వెంటనే మనకి మన పూర్వజన్మ ఏంటనేది వాళ్ళు చెప్పేవారు. కాబట్టి ఖచ్చితంగా కేతువు 12 ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖరి జన్మ, మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి. ఏం చేసుకోవాలన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది అవలీలగా చెప్పచ్చు. దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి, బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి, తర్వాత టైమింగ్ పెట్టండి. ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది, అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది. తెలుసుకోండి చక్కగా, సద్గురువుల్ని పట్టుకోండి, చక్కగా మీ జన్మల్లో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి. అండ్ శ్రద్ధ ఉండాలి. ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మలో ఏంటండి అని అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్కౌట్ అవుతుంది. గురువుని పట్టుకోవాలి ఫస్ట్. ఆ గురువుని జగద్గురువులు వాళ్ళు
వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే, వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మెడిటేషన్ అవనియండి, వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ, వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ, అనాథల పట్ల, సాధువుల పట్ల మీరు జాలి దయ కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే యూ విల్ బి ఏబుల్ టు నో, యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఐ వాజ్ మిస్టరీ, ఐ ఆమ్ మిస్టరీ, ఐ విల్ బి మిస్టరీ అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్. ప్రభాత్ రంజన్ సర్కార్, నేను ఎప్పటికీ కూడా మీకు అర్థం కాను, నేను రహస్యం. ఐ ఆమ్ మిస్టరీ, ప్రస్తుతం కూడా నేను మిస్టరీయే. ఐ విల్ బి మిస్టరీ, ఫ్యూచర్లో కూడా మిస్టరీయే. అలాగే ఇఫ్ యూ వాంట్ టు ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ, నేను ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మీ, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యు వర్క్ ఫర్ మై ఐడియాలజీ, యు వర్క్ ఫర్ మై మిషన్ అన్నాడు. ఐడియాలజీ కోసం, నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించండి, నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటించండి అన్నాడు. కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము ఎప్పుడు కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం. కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ, తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి, అండ్ పేషెన్స్ కూడా ఉండాలి. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పూర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం. వృశ్చిక రాశి, ఈ పూర్వజన్మలో ఈ వృశ్చిక రాశి వారంతా కూడా అంటే తేలు లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు, రెప్టైల్స్ ఏదో ఒకటి అవుతుంది. అయితే వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మరి ఏం జరిగిందండి అని అంటే, కొంచెం అర్ధాష్టమ రాహు, పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహం, ఆ తర్వాత అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావాల వలన మీకు మీ పిల్లల నిరాదరణ వలన మీరు కొంచెం గత జన్మలో మీకు మానసిక స్థిరత్వం తప్పింది. ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ తర్వాత చాలా బాధపడుతూ మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకున్నారు. అలాగే పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కూడా పిల్లల గురించి ఆలోచన, పిల్లలతో విరోధము, ఇలాంటివన్నీ కూడా పూర్వజన్మలో జరిగినాయి. ఇకపోతే ఇంతవరకు పెద్దల యందు నమ్మకము, పెద్దల యొక్క సలహాల మేరకు మీరు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా పూర్వజన్మలో మరి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన వాళ్ళ యందు ఏదో రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల అవనండి, మరొక కారణం వల్ల అవనండి, వాళ్ళని ద్వేషించడం ప్రారంభించారు. అలాగే వాళ్ళతో విరోధము, ఇలాంటివన్నీ కూడా తెచ్చుకున్నారు. డయాబెటీస్ వ్యాధి అనేటటువంటిది మీకు రావడం జరిగింది. మరి సింహరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా వృత్తిలో అద్భుతమైనటువంటి రాణింపు అనేటటువంటిది జరిగింది. మిస్టిక్గా మీరు చేయడము, గత జన్మలో మీరు సిబిఐ ఆఫీసర్స్గా, సిఐడి ఆఫీసర్లుగా మీరు రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగాలు చేశారు, రహస్యాన్ని మెయింటైన్ చేశారు. మరి ఈ జన్మలో ఆ వాసనల ప్రభావం వలన ప్రతిదాన్ని కూడా మీరు ఓవర్ అనలైటికల్గా ఆలోచించడము, ఓవర్ థింకింగ్ అనేటటువంటిది అర్ధాష్టమ రాహు అనేటటువంటిది క్లియర్గా సూచిస్తుంది. అయితే ఆదాయాలు బాగుంటాయి, ఖర్చులు బ్రహ్మాండంగా పెడతారు, తీర్థయాత్రలు బాగా చేస్తారు, ముఖ్యంగా పిక్నిక్లు ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. సముద్ర వ్యాపారి మీరు గత జన్మలో, ఆ సాగా ఇది కంటిన్యూ అవుతూ ఇప్పుడు మీరంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే వృత్తిలో, అదే వాసన, విదేశాలలో చెయ్యాలి, విదేశీ ప్రొడక్ట్స్ చెయ్యాలి అనేటటువంటి ధోరణితో మీరంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి
వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05కి జపం చేసుకోండి, దానం చేసుకోండి. అలాగే చక్కగా మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని సిద్ధి చేసుకోండి. ఈ హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మీకు భవిష్యత్తు వస్తుంది. శుభమస్తు.